పడ్డారు, దేవుని పిల్లలుగా వారు మారు మనసు పొందారు. వారందరూ కూడా రక్షించబడ్డారు. రక్షించబడిన వారు ఏం చేశారు అని అంటే, వారు అపోస్తుల బోధ యందు నిలబడ్డారు. రెండోది, సహవాసంలో ఉన్నారు. 3, రొట్టె విరుచటి యందు ఉన్నారు. 4, ఎడతెగక ప్రార్థన చేసే అనుభవంలో కలిగి ఉన్నారు. ఇప్పుడు సంఘానికి కావాల్సింది ఏంటి అని అంటే, 1, అపోస్తుల బోధ. ఈ బోధ అపోస్తుల యొక్క బోధానుసారంగా వచ్చిన మాటలు. ఇవన్నీ కూడా అపోస్తులు చరాస్తులను, లేదంటే దైవజనుడు, మీకు ఇచ్చిన దైవజనుడు ఆనంద్ కుమారయ్య గారు కూడా చదువుకొని తన ఉద్యోగ వ్యవస్థను, లేదంటే తాను చేసే ఉద్యోగాన్ని, లేకపోతే వాళ్ళకు వచ్చే ఇంక్రిమెంట్ రావాల్సిన ప్రతి ఉద్యోగాలను, ప్రతి వ్యవస్థలను వదులుకొని జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని సంధించడానికి, అనేకులకి ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన దేవుని ప్రజలుగా వారు అపోస్తుల బోధలకు లోబడి ఆ బోధను మీకు ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ బోధ వింటున్న సంఘం బోధకు లోబడి అపోస్తుల బోధలో నిలిచి ఉంటారో వారందరూ కూడా ఉన్నతమైన ఆశీర్వాదం పొందుదురుగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, మీకు ఈ సమయంలో నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, సహవాసం. ఏంటిది? సహవాసం. మీకు సహవాసం ఉందా? మీ ఇంటి దగ్గర మీకు సహవాసాలు ఉంటాయా ఉండవా? మీతో పాటు ఉన్నవారు, లేదంటే మీతో పాటు సమూర్జిలో, అంటే మీ వయసు కలిగిన వారు, చిన్నపిల్లలు సహవాసం ఉంటుందా ఉండదా? మీ పక్కనున్న చిన్నపిల్లలైనా కానీ, మీ ఇంట్లో ఉన్న పిల్లలైనా, వాళ్ళందరూ ఒక సహవాసంతో ఆడుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరిది ఒకటే వయస్సు. అలాగే మీతో ఉన్న వారితో సహవాసం కడతారు. అవునా కదా? ఇప్పుడు మనమైతే ఎవరితో సహవాసంగా ఉన్నాం, ఎవరితో సహవాసులై ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది అంటే, వారు సహవాసమందు ఎడతెగకున్నారు. ఏ సహవాసము అంటే, మీకు కట్టబడిన జీవం కలిగిన దేవుని మందిరపు సహవాసంలో మీరందరూ కూడా కట్టబడుదురుగాక. ఆమేన్. ఎప్పుడు కూడా సహవాసాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళకూడదు. సహవాసంలో కట్టబడాలి. సహవాసానికి అంటుకట్టబడి సహవాసంలో నిలబడాలి. దేవుని పిల్లలారా, ఇక్కడ కొన్ని సహవాసాలు ఉన్నాయి. ఎవరు ఆత్మీయ సహవాసాలు ఉన్నాయి, శరీరానుసారంతో చెడిపోయిన సహవాసాలు ఉన్నాయి. మీకు రెండిటిని కూడా మీకు ధ్యానం చేస్తాను. మీకు రెండిటిని చెప్తాను. ఏ సహవాసంలో మనం ఉన్నామో, ఏ సహవాసంలో ఉండకూడదో మొట్టమొదట చెప్పి, తర్వాత మనము ఏ సహవాసం కలిగి ఉంటే మనం ఆశీర్వాదానికి వారసులు అవుతామో, ఏ సహవాసం కలిగి ఉంటే నిత్యత్వాన్ని పొందుకుంటామో, ఆ విషయాలు కూడా మీకు తెలియపరుస్తూ ఉంటాను. దేవుని పిల్లలారా, ఇప్పుడు మన దైవ ధ్యానం ఏంటి అని అంటే, సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము ఏ సహవాసాలు చేయకూడని సహవాసాలు ఏంటో చెప్తాను. మొట్టమొదట మనం దీంట్లో ఉంటే, ఒకవేళ ప్రభువా నన్ను క్షమించు నాయనా, ఇన్నాళ్ళు ఈ సహవాసంలో ఉన్నాను, ఇక నుంచి ఈ సహవాసం నేను చేయను అనే ఒక తీర్మానం కలిగి ఆయన సముఖాన ఒప్పుకుందుముగాక. ఆమేన్. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఒకసారి యోబు గ్రంథము 34వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుదాం. 34:8. అతడు చెడుతనము చేయువారికి చెలికాడు అయ్యను, భక్తిహీనులకు సహవాసి ఆయను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, యేసు రక్తము చేత కడగబడి విమోచించబడి ప్రత్యేకించబడిన దేవుని పిల్లలమైన మనకు ఉండకూడదు ఏంటో తెలుసా? అతడు చెడుతనము చేయువారికి ఏమయ్యాడు? చెలికాడు అంటే ఏంటి? స్నేహితుడు, సహవాసి. ఇప్పుడు ఏమయ్యాడు అంటే, చెడుతనం చేసేవాడికి చెలికాడు అయ్యాడట.
ఇప్పుడు చెడుతనానికి ఏమంటాడు అనంటే, చెడుతనాన్ని విడిచిపెట్టి జీవం కలిగిన ఆయన్ని ఆరాధించమని దేవుడు చెప్తూ ఉంటాడు. కానీ దేవుని పిల్లలుగా ఉన్నవారు కొంతమంది ఏం చేస్తారంటే, చెడుతనం చేసేవాడితోనే సహవాసం కడతాడా కట్టడా? కొంతమంది ఉన్నారు దేవుని పిల్లల్లోనే. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, చెడుతనం చేసేవానికి మనం ఏం కాకూడదు, సహవాసం చేయకూడదు. చెడుతనమును విసర్జించి అనే వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంటే చెడుతనాన్ని విసర్జించటము అనంటే ఏంటి, అసలు చెడు అంటే ఏంటి అని అంటే, దేవునికి విరుద్ధంగాను, దేవునికి విరుద్ధమైన మాట్లాడుతాం, దేవుణ్ణి అనుసరించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా క్రియలు చేయటమే చెడు, వేరొకటి లేదు. దేవుని పిల్లలరా, ఇప్పుడు చెడుతనము చేయవానికి అతడేమైపోయాడంటే చెలికాడైపోయాడు. భక్తిహీనులకు అతడేమయ్యాడు అంటే సహవాసి అయ్యాడు. హల్లెలూయా. ఎవరికి సహవాసి? ఇప్పుడు మనం ఎవరు చెప్పాలి కాస్త గట్టిగా. మనం ఎవరు? భక్తి చేసేవాళ్ళం. అందుకనే కదా ఇక్కడున్నాం. 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే కొంతమంది అసలు ఉపవాస ప్రార్థన అంటేనే భయం. ఎందుకో తెలుసా? నాకు అల్సరు, నాకు బీపీ, నాకు గ్యాస్ట్రిక్, లేదంటే ఇంకోటి ఉంది ఏదో ఒకటి చెప్తారు. నాకు నడువు నొప్పండి, 2 గంటలు కూర్చోవాలంటే నేను కూర్చోలేను, లేదా 3 గంటలంటే కూర్చోలేను, 4 గంటలంటే కూర్చోలేను అనుకుంటారు. అవునా కదా? ఇంతవరకు ఉపవాస ప్రార్థనలు అంటే ప్రారంభించింది ఎప్పుడైనా కానీ 10 గంటలకు ప్రారంభిస్తే ముగింపు 4 అయ్యేది. కాళ్ళు బీక్రావా? నడుము బీక్రాదా? ఈ చెప్పరేంటి? పీక్కొస్తాయి. ఎందుకు పీక్రో? మన పితరులకు ఎందుకని పీక్కురాలేదు అంటే, వాళ్ళు ఆత్మతో నింపబడ్డారు, వాళ్ళు ఆత్మీయ స్థితిలో సహవాసం అయ్యారు, ఆత్మీయ స్థితిలో పెంపొందించబడ్డారు వారందరూ కూడా. మనం కూడా ఆత్మతో ఐక్యపడితే మనకి ఎన్ని గంటలు కూర్చున్నామో, ఎంతసేపు ప్రార్థన చేశామో, ఎంతసేపు దేవుణ్ణి ఆరాధించామో, దేవుణ్ణి స్తుతించామో, దేవునిలో మైమరిచామో ఏమీ జ్ఞాపకం ఉండదు. హల్లెలూయా. అట్టి కృప మనమందరం కూడా పొందుకొందుముగాక. ఆమేన్. ఇప్పుడు భక్తిహీనులతో సహవాసం ఏం చేయకూడదు. ఎవరు కూడా భక్తిహీనుడు అంటే ఎవరు అసలు? కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం. అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు భక్తిహీనుడు ఎక్కడుంటాడు అనంటే, ఎవరైతే నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారో, అపహాసం చేసుకుంటారో, వాళ్ళ మధ్యలో కూర్చొని కిక్కి అని అవుతాడు. అర్థమైంది మీకు నేను చెప్పిన మాట? భక్తిహీనులు ఎక్కడుంటారు అని అంటే, నలుగురు కూర్చున్నట్ట వాక్యం ధ్యానం చేద్దాం, నలుగురు కూర్చున్న చోట దేవుని యొక్క మాటను చెప్దాం, లేదంటే దేవుని కొరకు వాళ్ళకి స్వార్థను ప్రకటిద్దాం అనుకోడు, వాళ్ళతో కలిసిపోతాడు. మనమైతే భక్తిహీనులకు ఏం చేయకూడదు? సహవాసం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మీకు ఎవరికైనా కానీ భక్తిహీనులతో సహవాసం ఉంటే ఇప్పటి నుంచి మార్చుకొని ఆ భక్తిహీనులను కూడా ఏం చేయాలంటే భక్తిపరులుగా మార్చే మార్గాన్ని ఎన్నుకుందుముగాక. ఆమేన్. అంతేగాని వాళ్ళతో పాటు మనం కూడా కలిసిపోయి వాళ్ళు ఏమంటారు తెలుసా? భక్తిహీనుడు అంటే భక్తి తెలియనివాడా? ఏంద్రా నా క్వశ్చన్లకు మీకు అసలు స్ట్రైక్ అవుతున్నాయో లేదో నాకు అర్థం కావట్లే. భక్తిహీనుడు అంటే భక్తి తెలిసినోడా కాదా? తెలిసి హీనపరచబడినవాడు, తెలిసి దిగజారిపోయినవాడు. తెలుసు, భక్తి తెలుసు, క్రమం తెలుసు, ప్రార్థన చేయటం తెలుసు, వాక్యం అంటే ఏంటో తెలుసు, సన్నిధి అంటే ఏంటో తెలుసు, సన్నిధికి ఎలా భయపడాలో కూడా తెలుసు. కానీ హీనపరుచుకున్నాడు. సాతాను ఉరిలో పడిపోయిన ఒక వ్యక్తి. ఆ వ్యక్తితో మనం కూడా సహవాసం చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఏంటక్క మరి మక్క ఎప్పుడు ప్రార్థన చేస్తావా? కాసేపు మన ఇద్దరం మాట్లాడుకుందాం రా అని చెప్పి ప్రార్థనలో నుంచి కూడా బయటికి తీసుకువెళ్తాడు వాడు. హల్లెలూయా. అంటే భక్తిహీనుడితో సహవాసం చేస్తే ఏమైద్ది అంటే, నీ భక్తి కూడా పాడైపోద్ది, నీ క్రమం కూడా చెడిపోద్ది, నీ యొక్క క్రమాన్ని కూడా వాడు
దొంగిలించి నీ క్రమంలోంచి కింద పడేసే ఒక అనుభవం అక్కడ కనబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని నువ్వు ఎవరితో సహవాసం చేయకూడదు? భక్తిహీనుడితో సహవాసం చేయకూడదు. హల్లెలూయా. భక్తిహీనులతో సహవాసి అయిపోతే ఏమైపోద్ది అంటే పాడైపోతాం. నీ భక్తి పాడైపోద్ది, నీ ప్రార్థన పాడైపోద్ది, నీవు అప్పటి వరకు ఉన్న దైవ క్రమాలన్నీ కూడా పాడైపోయి పతన వ్యవస్థకు వెళ్ళిపోయే స్థితి కలుగుతూ ఉంటుంది. అందుకనే అలా కలక్కోకుండా ఉండాలని అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలని, అప్పుడప్పుడు ప్రత్యేక ప్రార్థనలని, ప్రత్యేక కూడికలని దేవుడు తన యొక్క దాసుల్ని ఒక ప్రేరేపణ కలగజేసి ఎందుకు ఏర్పాటు చేపిస్తాడు అని అంటే సంఘం ఉజ్జీవింపబడాలి, సంఘం ఆత్మీయతలోకి నడిపించబడాలి, సంఘం భక్తిపరంగా మార్చబడాలి, సంఘం పరిశుద్ధాత్మతో నింపబడాలి, సంఘం రేపబడాలి. అట్టి క్రమం మనలోకి కావాలి అని అంటే మనం ఇప్పుడు ఎవరితో సహవాసం చేయకూడదు అంటే ఏంటి అని అంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టాడు, రేపు వెళ్దాం రా అనేవాడు ఉంటాడు కొంతమంది. అవునా కదా? 3వ రోజు ప్రార్థన కదా, సాయంత్రం వెళ్దాం అని చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళతో కాదు సహవాసం చేయవలసింది. ఎలాంటి వాళ్ళతో సహవాసం చేయాలి అని అంటే భక్తిపరుడిగా నేను వెళతాను, నా కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉంటుంది, నాతో పాటు మీరు రండి, కలిసి ఆరాధిద్దాం, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి ప్రభువుని స్తుతిద్దాం అనే వారితో మనం సహవాసం చేయుదుముగాక. ఆమేన్. ఎందుకనంటే మా పితరులు ఒక మాట చెప్పేవాళ్ళు, మా పెద్ద పాస్టర్లు ఏం చెప్పేవాళ్ళు అంటే ఉపమానం చెప్తూ ఉండేవాళ్ళు. కొంతమంది 3 రకాలుగా ఉంటారు అని చెప్పేసి ఉపమానం చెప్పారు. ఒకటేమో తెడ్డేసే పడవలాంటి వాళ్ళు అంట. అర్థమైందా మీకు? ఇంకోటేమో తెరసాప, మూడోదేమో స్టీమర్ వంటి వాళ్ళు అంట. మీరు ఎలాంటి వాళ్ళు? స్టీమరా, తెడ్డేసే పడవ, తెరసాప. చెప్పట్లో మీరు ఏది చెప్తే ఏది వస్తుందని భయంతో ఉన్నట్టున్నారు. నేనే చెప్పేసుకుంటాను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎందుకని వాళ్ళు అలా వక్రీకరించారు అని అంటే ఒకటి తెడ్డేసే పడవ అనగానే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇంకొకళ్ళు వీళ్ళని తోసుకురావాలి. అమ్మ ఆదివారం ఆరాధన స్టార్ట్ అవుతుంది అక్క, త్వరగా రెడీ అవ్వక్క, వెళ్దామక్క, ప్రార్థనకి వెళ్దామక్క అని తోస్తేనే నడుస్తుంది ఈ పడవ. అర్థమైందా? అట్టంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే మారు మనసు పొందండి. తోస్తేనే నడుస్తారు, తోయిపోతే అదేమంటే ఆదివారం ఉన్న సంగతి మర్చిపోయానక్క అంటారు. అర్థమైంది మీకు? ఆరాధన అన్న సంగతి కూడా మర్చిపోతారు కొంతమంది, మర్చిపోయి పనుల్లో పడిపోతారు. మా తల్లులు మంచి తల్లులు ఉంటారు అట్టంటి. మా ఊరిలో ఉన్నారు, మీ ఊరిలో అట్టంటి వాళ్ళు లేరు అనుకుంటున్నాను. దేవుడి దయ వల్ల మీ ఊరు మంచి ఊరు అనుకుంటున్నాను. అందుకని మీరు ఏం చేస్తారంటే ఎలాగుండాలి అంటే విశ్వాసి యొక్క నడవడికి ఎలాగుండాలి అంటే స్టీమర్ వంటిది అయ్యి ఉండాలి. హల్లెలూయా. స్టీమర్ ఆన్ చేసిందనుకో ఆగేది ఎక్కడ, గమ్యస్థానానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆపితే ఆగిద్ది. అలాగే మీ నడవడికి కూడా అలా ఉండునుగాక. కానీ తెరసాప ఉంటుందండోయ్, తెరసాప. నేను చెప్తున్నాను, తెరసాప అంటే ఏంటో తెలుసా? గట్టిగా కానీ పాస్టర్ గారు కానీ వాక్యాన్ని కానీ గద్దించి మాట్లాడారా అనుకో, సాపేమైద్ది? గాలి గట్టిగా కొట్టింది, గాలి ఈసింది, ఆవిడ వైవే ఈసింది. తెరసాప ఏమైపోద్ది? లేచి ఎగిరి పక్కన బోళ్ళు మందిరాలు ఉన్నాయి. మా ఊర్లో మందిరాలు లేవా? ఆనంద్ కుమార్ గారి దగ్గరికే రావాలా? ఆయన తిట్టే దగ్గరికే రావాలా? ఆయన ఇట్ట సూటిగా నన్నే అంటున్నాడు, నాకు ఇక మందిరాలు లేవా ఊర్లో? ఇక ఈయన తప్పితే పాస్టర్ గారు లేరా? అది తెరసాప అనుభవం. తెరసాప వల్ల ఇక్కడికి ఎగరబాక. దేవుని మందిరంలో సహవాసం కలిగి అంటు కట్టబడి నడిచిన ప్రతి ఒక్కరికి ఉన్నతమైన దీవెన దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఇప్పుడు ఎవరితో సహవాసం ఉండకూడదు? మనకి భక్తిహీనులతో సహవాసం ఉండకూడదు. భక్తిహీనులకి సహవాసి అయ్యావా నీ భక్తి అంతా కూడా ఏమైద్ది అని అంటే
పాడైపోతూ ఉంటుంది, పతన వ్యవస్థకు వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుని పిల్లలారా, రెండవదిగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 106వ కీర్తన 35వ వాక్యాన్ని మనం చదువుదాం. 106వ కీర్తన 35వ వాక్యం చదవండి నాన్న స్పీడ్గా. అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకొనిరి, పూజ చేసి అవి వారికి ఉరియాయను. హల్లెలూయా. ఎవరితో సహవాసం అంటారు? రెండవది, మీకు ఇంకొక మాట చెప్పాలంటే, అన్యజనులు అనగా ఎవరు అని అంటే దేవుణ్ణి నమ్మని వారు, నమ్ముకున్నవారు, నమ్మని వారు. నమ్మని వాడినేమో అన్యుడు అన్నాడు, నమ్ముకున్న వాడినేమో దేవుని పిల్లలు అని పిలవబడినాయి. ఇంక ఇంతకంటే నేను లోతుగా వెళ్ళను, కానీ మీకు కొన్ని మాటలు చెప్తాను. నేను కూడా విగ్రహారాధన కుటుంబంలోంచి రక్షించబడినప్పుడు తొల్లిడి దినాల్లో దేవుని సన్నిధానానికి సముఖానికి వెళ్ళేటప్పుడు మా అమ్మగారు అనేది, అరే ఆయన దేవుడే, ఈయన దేవుడే, అందరూ దేవుడే కనుక నువ్వు పటానికి ఏం చేయాలా, ఓ పటం కట్టించి యేసుప్రభు ఫోటో కట్టించి దాని మీద ఓ దండేసి 2 అరటిపళ్ళు పెట్టి 2 అగరొత్తులు పెట్టి దండం పెట్టుకుని అక్కడ ప్రార్థన చేసుకోరా అని చెప్పేది. మా అమ్మ అప్పుడు ఆర్సీఎంకి వెళ్ళింది, కొత్తలో ఆర్సీఎం చర్చిలోకి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు చేసేది ఈవిడ నేర్చుకుంది. ఎందుకని అంటే ఈవిడ కూడా విగ్రహారాధన కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మేము కూడా, మాకు తెలుసు కదా ఆరాధన. ఆ ఆరాధన ఇక్కడే చేసాం. దానికి కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు మా సహవాసం ఎవరితో చెప్పాలా? ప్రభువుని నమ్మని వారితో. నేను వేరే ఒక మాట మాట్లాడను. ప్రభువుని నమ్మని వాళ్ళతో సహవాసం. నమ్మని వాళ్ళతో సహవాసం చేస్తే ఏమైద్ది అని అంటే, ఏమని చెప్తారో తెలుసా? వీళ్ళేనా ప్రార్థనా పరులు, వీళ్ళేనా అక్కడికి రారు ఇక్కడికి రారు, అవి చేయము ఈ చేయము అవి చేయము ఈ చేయమంటారు. నేను మా తాతల నుంచే ఎక్కడున్నాను, నేను మా తాతల నుంచే మేము ప్రార్థన వాళ్ళం, అవునా కదా? వీళ్ళేనా కొత్తగా వచ్చి కొత్తగా ప్రకటన చేస్తున్నారు, మాకు బైబిల్ అంతా తెలుసు అని చెప్పేసేసి నా తల్లులారా. కొంతమంది ఉన్నారు, ఎక్కడికి వెళతారంటే మాకేమో అక్కడ ఏలూరుకి దగ్గరలో అటైతేనేమో వేలంగినికి వెళ్తారు, ఇటైతేనేమో జోసఫ్ తంబి గారి గుడికి వెళ్తారు. 3 రోజులు తిరణాల, తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదేగా సరిపోయిందని వీళ్ళు బైబిల్ వాక్యాన్ని మొత్తాన్ని వదిలిపెడతారు. ఇక ఎక్కాదేగా తిరణాలకు వెళ్ళి వస్తూ ఉంటారు. అందుకని బైబిల్ ఏం చెప్పిందంటే, వారి క్రియలను వారు అనుసరించారు. అనుసరించిన దాని ప్రకారం వారు ఏం తెచ్చుకున్నారంటే ఉరి తెచ్చుకున్నారు అనే వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే నువ్వు ఎవరితో సహవాసం చేయకూడదు ఇప్పుడు? హల్లెలూయా. మన సహవాసమే అక్కడయ్యే, అవునా కదా? మన సహవాసమే వాళ్ళతో చేసి ఏమంటావు తెలుసా? అక్క ఈ రోజున మా ఇంటి దగ్గర అంటే ఉరి అంటే ఏంటంటే శ్రమ. హల్లెలూయా. ఇప్పుడు శ్రమ తెచ్చుకోవటం
కావాలా మనకి సహవాసం? ఏది కావాలి? దేవునితోనూ దైవజనుడితోనూ లేదంటే దేవుని యొక్క సంఘ బిడ్డలతోనూ సహవాసిగా ఉండాలి తప్పితే అన్యులు మాట్లాడినట్లుగా నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే సహవాసం మనలో ఉండకోకుండా ఉండునుగాక. ఆమేన్. ఇప్పటికి ఎన్ని చెప్పాను? మొదటిది, భక్తిహీనులతో సహవాసం చేయొద్దు. 2, అన్యజనులతో సహవాసం చేయొద్దు. 3వది కూడా మనం చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వాక్యాన్ని మనం చదువుదాం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం కలిగిన వాడవుతాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. హల్లెలూయా. ఎవరి సహవాసం అంటే ఇది? జ్ఞానుల సహవాసం చేసేవనుకోండి జ్ఞానం వస్తుంది. మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడట. బైబిల్ ఏం చెప్తుందంటే మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోతాడు. ఇప్పుడు మూర్ఖుడైన వాడు ఏం మాట్లాడతాడు? బైబిల్లో ఏమని చెప్పిందంటే మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరై ఉండండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మూర్ఖుడు ఎలాగ మాట్లాడతాడంటే తిన్నగా ఉన్న దారిని నడవరా అంటే వాడు నడవడు. ముళ్ళ మార్గం, చెడు మార్గం, చెడిపోయే మార్గం రాది, అటు నడవబాకరా బాబు, నీ కాళ్ళు ఇరుగుతాయి, లేదంటే నువ్వు శ్రమ పడతావు, నువ్వు అప్పులైపోతావు, నువ్వు శ్రమ కొని తెచ్చుకుంటావు అంటే మూర్ఖుడు ఏమంటాడు తెలుసా? అన్నీ నాకు తెలుసు, నేను ఆ మార్గంలోనే, హల్లెలూయా, ఆ మార్గంలోనే నేను వెళతాను, ఆ మార్గమే నాకు ఇష్టం, ఆ మార్గమే నాకు తిన్నగా కనబడుతుంది అంటాడట మూర్ఖుడు. అవునా కదా? హల్లెలూయా. అప్పుడు మూర్ఖుడు అలా చేసినప్పుడు ఏమైపోతాడు? మూర్ఖుడు చెప్పినప్పుడు విన్నవాడు, చెప్పినప్పుడు పాటించిన వాడు ఏమవుతాడంటే వాడు చెడిపోతాడు. ఇప్పుడు వాడితో సహవాసం చేసేవాడు ఏమవుతాడు? అప్పుడు దాకా తిన్న మార్గంలో నడుస్తున్నావు, మంచి మార్గంలో నడుస్తున్నావు, మంచిగా వాక్యం వింటున్నావు, మంచిగా ఆరాధన చేస్తున్నావు, మంచిగా దేవుణ్ణి స్తుతిస్తున్నావు. మనం కూడా మూర్ఖుడు ఒకడు వచ్చి మన మధ్యలో కూర్చొని అయ్యో ఇది ఇలా కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది చేసే పద్ధతి కాదు అని చెప్పేసి వాడి మూర్ఖత్వాన్ని మనకు కూడా అంటించి మనల్ని కూడా వాడి మార్గంలోకి తీసుకెళ్ళాడు అనుకో, ఏమవుతాము? తప్పుకోకుండా చెడిపోతామని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని పిల్లలమైన మనం మాత్రం ఎలాగుండాలి అంటే మూర్ఖుల మాటలు, మూర్ఖులతో సహవాసం చేయకూడదు. మూర్ఖుడు ఏమంటాడు తెలుసా? నేను చెప్పిందే కరెక్ట్ అంటాడు. ఇంకొకళ్ళ మాట, తల్లిదండ్రుల మాట ఏండో, పెద్దల మాట ఏండో, ఊరోళ్ళ మాట ఏండో, ఇంకొకళ్ళ మాట ఏనండి. మూర్ఖుడు ఎట్టగుంటాడంటే తన మాటే వేదం, తన మాటే కరెక్ట్, తన మాట తప్పితే ఇంకొకళ్ళ మాట వినడు. హల్లెలూయా. అట్టి మార్గంలో మనం ఉండకోకుండా మూర్ఖులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడంటే చెడిపోతాడు. బైబిల్ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సొలొమోను రాజు ఏలుబడి అయిపోయిన తర్వాత తన కుమారుడైన రెహబాము ఏలుబడి వచ్చింది. వస్తే ప్రజలందరూ వచ్చారు రెహబాము దగ్గర, రాజు దగ్గరికి వచ్చి ఏమని అడిగారంటే, రాజా నీ తండ్రి వేసిన కాడి మాకు బరువైపోయింది, అంటే పన్నులు కానీ ఆయన వేసే శిస్తులు కానీ అన్నీ కట్టలేక మాకు బరువైపోయింది, కొద్దిగా నువ్వు తేలిక చేసావనుకో సదాకాలం నువ్వు బతుకున్నంతకాలం నీతో మేము కూడా ఉంటాము అని చెప్పారు. చెప్తే ఇక ఈ రాజుగారేమో యవనస్తుడయ్యేసరికి తలకాయ బండిపోయిన వాళ్ళు ఉంటారా ఉండరా ఊర్లో? మన ఊరిలో తలకాయ బండిపోయిన వాళ్ళు ఉంటారా? ఉంటారు. అందరిని పిలిపించి రాజుగారి ఏలుబడిలో కూడా పిలిపించి ఈ తలకాయ బండిపోయిన వాళ్ళందరిని అడిగాడు. ఏమనో తెలుసా? ఇదిగో నా దగ్గరికి ప్రజలు వచ్చారు, ఒక మనవి చేసుకున్నారు, ఇదిగో కాడి బరువు అయిందంట, సులువు చేయమంటున్నారు, నేనేం చెప్పాలి వాళ్ళకి అని అంటే, ఈ తలకాయ బండిన వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు కదా, ఆలోచించి జ్ఞానం కలిగి ఒక మాట చెప్పారు. ఏమన్నాడు తెలుసా? నీ తండ్రి చేసిన దాంట్లో వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, నీ ఏలుబడికి వచ్చేసరికి వాళ్ళకి కొద్దిగా చులకం చేసావనుకో, కొద్దిగా సులువుగా ఉందనుకో, కొద్దిగా శిస్తులన్నీ కూడా కొద్దిగా తగ్గించావనుకో, వాళ్ళు నువ్వు ఏలుబడి కాలమంతా నీకు లోబడి నడుస్తారు, జాగ్రత్తగా ఉంటారు అని చెప్పారు. చెప్పంగానే ఈ యవనస్తుడు కదా, యవనస్తులకు కొన్ని తొంటర పనులు ఉంటాయి, కొన్ని తొత్తర పనులు కొన్ని ఉంటాయి. అట్టాగే ఈయన కూడా ఏం చేశాడు అంటే తనతో పాటు సమకాలికలను పిలిపించాడంట. రెండోసారి పిలిపించి, ఇదిగో
వాళ్ళు ఇట్ట చెప్పారని చెప్పుకోకుండా, ఇదిగో నా ప్రజలు ఇట్ట అడిగారు కనుక నేను వాళ్ళకేం ఉత్తరం ఇవ్వాలి, 3వ రోజున వాళ్ళు వస్తారు, వాళ్ళకేం చెప్పాలి అనగానే వీళ్ళు చెప్పారు, ఏం చెప్పారు తెలుసా, మా నాన్న కాడి బరువు కానీ మేం చేసేది అయితే నా చిటికిన వేలే బరువు అని చెప్పు అని అన్నారు. అంటే ఏంటి, మా నాన్న కాడెత్తే బరువు ఎక్కింది, కానీ నేను చిటికిన వేలెత్తేనే మీరు మొయ్యలేక సస్తారని చెప్పాడు. అంటే ప్రజలు ఊరుకుంటారా? ఏం చెప్పరేంటి? మూర్ఖుడు చెప్పిన మాటలు కూడా అట్టాగే ఉంటాయి. ఎట్లుంటాయి అంటే నీ కుటుంబాన్ని పాడు చేయటానికి, నీ ఆత్మీయ స్థితిని కొంగదీయటానికి, నిన్ను పతన వ్యవస్థగా తీసుకువెళ్ళేటట్లుగా మూర్ఖుని మాటలు ఉంటాయి. మూర్ఖుడి మాటలు అలాగుంటాయి. జ్ఞానుల మాటలు మాత్రం జ్ఞానం కలిగి నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడునుగాక. ఆమేన్. అందుకని ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయకూడదు అని అంటే, మూర్ఖతరము వారితో సహవాసం చేయకూడదు. మూర్ఖులైన వారు మాట్లాడే మాటలు మనం వినకూడదు. మూర్ఖులు ఏం మాట్లాడతారు తెలుసా, ఎరా దేవుని మందిరానికి వెళ్తేనే నీకు బాగుంటుందా, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకోకూడదా అనేవాళ్ళు లేరా? మన ఇంట్లోనే మొదలవుద్ది ముందు మూర్ఖత్వం, ఎక్కడో కాదు. మా నాయనమ్మకు మొదలైంది మొట్టమొదట. మా నాయనమ్మే ఉందో తెలుసా, మమ్మల్ని నాకు కరెక్ట్గా 15 ఏళ్ళు వచ్చేసరికి బాప్తిసం ఇచ్చారు. ఇస్తే ఏమని చెప్పింది తెలుసా, నన్ను పిలిచి, రే మన ఇంట వంట లేదు రే, అలా వెళ్తాం, నువ్వు వెళ్తున్నావు. వెళ్ళింది ఏం చెప్పిందో తెలుసా, నాకు ఒక కొత్త ఉపదేశం చేసింది మా నాయనమ్మ. ఇప్పటికి నేను గుర్తుంచుకుంటాను. మా నాయనమ్మకి 85 ఏళ్ళు వచ్చినాయి. ఏం చెప్పిందో తెలుసా నాకు, రే మళ్ళా ఒకసారి మళ్ళా నువ్వు వెళ్ళి కాలంలోకి దిగి పాస్టర్ గారి నెత్తి మీద నువ్వు చేయి, ఈసారి ఆయన బాప్తీసం ఆయనకి తిరిగిచ్చేయి, మళ్ళీ వెనక్కి వచ్చేయి అంది. అర్థమైందా? మూర్ఖుల ఉపదేశం ఎట్ట ఉంటుంది, మూర్ఖపు ఉపదేశాలు ఎట్టుంటాయి అని అంటే వెరైటీగా ఉంటాయి భలేగా. నేను ఎందుకనంటే ఎప్పుడైనా కానీ మా నాయనమ్మ ఎదురైనా ఇట్టగా చెప్తా, ఆవిడేమో పక్క నవ్వుకుంటుంది. ఎందుకని అనంటే మూర్ఖుల ఉపదేశం ఎలాగంటే సన్మార్గంలో నడవనీయుడు. మూర్ఖుడు ఎప్పుడు కూడా మంచి మార్గంలో ఉండనీయుడు, పరిశుద్ధాత్మకు అనుగుణ్యంగా ఉండనీయుడు, పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండనీయుడు. వాడు ఎప్పుడు కూడా పతన వ్యవస్థను పడగొట్టడానికే చూసేవాడే మూర్ఖుడు, ఒక కుటుంబాన్ని కూలగొట్టేవాడే మూర్ఖుడు. అందుకనే ఆ మూర్ఖుని యొక్క సహవాసి కాకోకుండా ఒక ప్రత్యేకమైన అనుభవాల్లో నడుచుకుందుముగాక. ఆమేన్. 4వది సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వాక్యం. కోపోచిత్తునితో సహవాసము చేయకుము. చదువు నాన్న. క్రోధము కలిగిన వానితో పరిచయం కలిగి ఉండకము. నీవు వాని మార్గమును అనుసరించి అది ఏం తెచ్చుకుంటావు, నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుందువేమో, నీ ప్రాణానికి హాని తెచ్చుకుంటావేమో, నీ ప్రాణానికి శ్రమను తెచ్చుకుంటావేమో. ఎవరితో సహవాసం చేయొద్దు ఇప్పుడు? కోపచిత్తుడు అంటే ఎవరో తెలుసా? ఊగిపోతారు కొంతమంది కోపం వస్తే తెలుసా. ఇక వాళ్ళు బాప్తీసం పొందాము, లేదంటే రక్షణ పొందాము, దేవుని సన్నిధికి వెళ్తున్నాము, ఉంటున్నాము అన్నది కూడా మర్చిపోతారు కొంతమంది. ఒళ్ళు మర్చిపోయే కోపం ఇది. కట్టలు తెంచుకుని వస్తుందట కోపం. కోపం వచ్చి ఊగిపోతూ ఏం చేస్తారంటే శ్రమ తెచ్చుకుంటారు వీళ్ళు. మీరు కూడా ఒక్కోసారి కోపంతో రేపే మాటలకే మీరు చెవి ఎగ్గుతారు వెళ్ళి. ఎట్టకు తెలుసా, మీ ఆయన నీకు తెలుసా, మీ ఆయన పలానా అమ్మాయిని బండి ఎక్కించుకెళ్ళాడు నీకు తెలుసా, నేను చూశాను అని చెప్పి ఆవిడ ఏం చేస్తుంది, ఆవిడ కోపం నీ కుటుంబం మీద. ఏంటో తెలుసా, మీ ఇద్దరు భార్య భర్తలు శుభ్రంగా ఉండటం ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడేమో నీ మీద రేపుతూ ఉంటుంది, పొగేస్తూ ఉంటుంది, సెగ పెడతానే ఉంటుంది. కానీ నువ్వేం చేస్తావు తెలుసా, కోపంతో ఇంకొక రగులుకు పోయి ఊగిపోయి నీకు కూడా కోపం ఎక్కువైపోయి భర్త రంగానే ఏమంటారు తెలుసా, ఎవడికి వెళ్ళి వచ్చి ఇప్పుడు దాకా తిరిగి వచ్చిన తిరుగుళ్ళన్నీ సాల్లే అనగానే ఆయన ఏం చేస్తాడు తెలుసా, అప్పుడు దాకా పని చేసి వచ్చి పాపం దారిలో ఎవరో తగిలారని ఎక్కించుకుని ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పాపం అక్కడ దాకా నడవలేదేమోనని దించినందుకు వచ్చిన తిప్పలు. ఇప్పుడు
ఇక మనం చేసే కోపంతో ఊగిపోయి ఆయన మీద చెరబరలాడతా నీళ్ళు ఇచ్చేవాళ్ళు నీళ్ళు ఇవ్వక, టవల్ ఇచ్చేవాళ్ళు టవల్ ఇవ్వక, నీళ్ళు పెట్టేవాళ్ళు పెట్టక, అన్నమేమో కంచమేమో ఇసురుకొట్టే అనుభవాలతో మనం ఉండగానే వెంటనే కూడా ఆయన కూడా కోపం లేచిపోయి ఒంగోబెట్టి 3 గుద్దులు గుద్దుతాడు. ఏంటి కాదా? ఏం చెప్పరేంటిరా? హల్లెలూయా. దేవుని పిల్లలరా, కానీ మనం ఎవరితో సహవాసం చేయాలన్నది మనకు తెలియాలి. వాక్యం ఏం చెప్తుంది అంటే కోపచిత్తునితో సహవాసం చేయొద్దు. ఎందుకని కోపచిత్తంతో సహవాసం చేయొద్దు అంటున్నానంటే, కోపచిత్తుని యొక్క మార్గంలో ఒకవేళ నువ్వు వెళ్ళిపోయి నీ ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావేమో. ఏం తెచ్చుకుంటావు? ప్రాణానికి ఉరి తెచ్చుకుంటావు, శ్రమ తెచ్చుకుంటావు, కుటుంబంలో శ్రమ తెచ్చుకుంటావు. కోప్పడబాక. అందుకనే బైబిల్లో ఉంటుంది, ఆత్రపడి కోపపడవద్దు. కోపం ఎవరిలో ఉంటుందంటే బుద్ధిహీనుల హృదయంలో కోపము సుఖనివాసం చేస్తుంది అనే వాక్యం సెలవిస్తూ ఉంటుంది. దేవుని పిల్లలకు కోపము పనికిరాదు, ఉండకూడదు. ఏముండాలంటే ప్రేమ కలిగి మాట్లాడే ఒక అనుభవం కలిగి ఉందముగాక. హల్లెలూయా. అంతేగాని కోపంతో రగలకూడదు. కోపంతో రేఖ పెట్టే కొంతమంది ఉంటారు మన పక్కన ఉన్న వాళ్ళే. ఏం చేస్తారంటే కోపం వచ్చేటట్టుగా అట్టందా ఇట్టందా లేదంటే ఇంకా కత్తది ఎసర కొసరలేసి మరి నీ కోపం రేపేటట్లుగా బాగా కోపం ఎక్కువైపోయి ఇంట్లో నీ అంతటికి నువ్వే అప్పుడు దాకా సంతోషంగా సౌఖ్యంగా సుఖంగా బ్రతికే కుటుంబంలో కలహాలు తెచ్చుకునేటట్లుగా ప్రేరేపిస్తారు. అట్టి అనుభవాల్లో మీరు వెళ్ళకోకుండా ఏం చేయాలంటే కోపం కొద్దిగా అణుచుకుని దైవ ప్రేమ కలిగి దైవ భయం కలిగి ముందుకు నడుచుదురుగాక. ఆమేన్. ఇప్పుడు దేవుని పిల్లలకు ఉండవలసింది ఏంటి? ఉండకూడని సహవాసం ఏంటి అని అంటే కోపమేమో అణుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. అలాగే కోపచిత్తునితో ఇప్పుడు ఏం చేయకూడదు? హల్లెలూయా. కోపచిత్తునితో సహవాసం, కోపం కలిగిన వాళ్ళతో మీరు సహవాసాలు పెట్టుకుంటారు బాగానే. ఎందుకనంటే అత్తగారులకి బాగా ఎక్కేస్తారు కొంతమంది కోళ్ళ మీద. వాళ్ళు ఏంటో తెలుసా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కోళ్ళ ఆవిడికి ముద్ద పెట్టదు, నీకు ముద్ద పెడుతుందని నీ ముద్ద కూడా లాగేస్తాక నీ పక్కకు వస్తుంది. నీకు అది తెలియకేంటో తెలుసా, నా బావకోరు చెబుతుంది మా తల్లి అని చెప్పేసి గేరేసి నీ కోళ్ళ మీద నువ్వు కానీ లేచావనుకో, నీకు 7 ముద్ద పెట్టాల్సింది అది కూడా పెట్టడం. ప్రైజ్ లార్డ్. మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి మాట్లాడలే, కానీ మార్చుకోండి. కోపచిత్తులతో సహవాసాలు చేయబాకండి. కోపచిత్తులతో సహవాసం చేస్తే మీ ప్రాణాలకే ఉరి తెచ్చుకుంటారని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము జీవం కలిగింది. ఆ వాక్యానికి లోబడి మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలో వారితోనే సహవాసం కలిగినప్పుడు ఉన్నతమైన రాజ్యపు నివాసులుగా మనమందరం కూడా స్థిరపరచబడదుముగాక. ఆమేన్. ఇప్పుడు ఎన్ని చెప్పాము? ఎన్నిరా చెప్పింది? 4. మొదటిది ఎవరితో? భక్తిహీనుడితో. 2, 3 మూర్ఖులతో. 4 పాపచిత్తునితో. ఇక 5వది ఎవరితో సహవాసం చేయకూడదో చెప్పి ఎవరితో సహవాసం చేయాలో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ లార్డ్. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువుదాం. దుర్జనులను చూచి మత్సరపడకము, వాని సహవాసము కోరకము, వారి హృదయము బలాత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గూర్చి మాటలాడును. హల్లెలూయా. ఎవరంటే వీళ్ళు? దుర్జనులు. సజ్జనులు అంటే మంచి జనులు అని అర్థం. దుర్జనులు అంటే ఏంటో తెలుసా? పక్కనుండి పాడు చేసేవాడు. మీకు చెప్పాలంటే పక్కనుండి వాడి నోటి నుంచి ఏమవుతుందో తెలుసా? కీడే వచ్చేస్తాడంట. వాడు ఎప్పుడు మేలు పలకడం.
వాడి నోటి నుంచి వచ్చే మాట ఏంటి? కొంతమంది ప్రార్థనకు వస్తారు మా తల్లులు, అంటే మిమ్మల్ని అంటలేదు మా తల్లే, మీరేం బాధపడబాకండి, మళ్ళీ ఆ ఊరు నుంచి పిలిపించాడు మా అయ్యగారు మమ్మల్ని తిట్టిస్తాకంటారు, మళ్ళీ పాష గారి మీద ఎందుకు. మా ఊరిలో ఉంది ఒక తల్లి, పొద్దున్న లేస్తే 8 గంటలు ప్రార్థన చేస్తుంది. అయ్యగారు 8 గంటలు ప్రార్థన చేశానండి అని మళ్ళీ నాకు ఫోను, 8 గంటలు అయిపోయింది అయ్యగారు అంటుంది. 8 గంటల తర్వాత ఏం చేస్తున్నావమ్మా అంటే, ఏం లేదండి టీ మార్చేసిందండి మా కాళ్ళు, అందుకని కోపం వచ్చిందని కొద్దిగా తిడతాను. 8 గంటల ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిన తర్వాత పాత బడిలోకి వచ్చేసింది. ఇక అప్పుడు నేర్చుకుంది కదా, అవునా కదా, అప్పుడు బడి ఉందిగా మనకి, పాత బడి ఏంటిదంటే ఒక ABCDల నుంచి అమ్మ హాల వరకు అన్నీ మాట్లాడేసి ఎత్తం చూసావా, ఆ బడిలోకి వచ్చేసింది. ఆ బడిలోకి వచ్చేసి మొదలెట్టింది ఇక కోళ్ళతో. కోళ్ళ అంటది, ఏం ప్రార్థన అయ్యారు 8 గంటల ప్రార్థన అంటుంది, తర్వాత నన్ను ఏపుకు తింటాం ఈవిడ ప్రార్థన అంటుంది. ఓ రోజు ఇంటికి వెళ్ళా, ఊరిని చూసొద్దాం కదా, పలకరించొద్దాం కదా అని. 8 గంటల ప్రార్థన అయిపోయిన తర్వాత బయటకు వచ్చింది. రాగానే, ఏమే పాస్టర్ గారు వస్తే నీకు కళ్ళు కనపట్లే, చేతులు లేవా నీకు కుర్చీ దేశి చేయటానికి అని మొదలెట్టింది. అప్పుడే ఇంత మాత్రానికే అర్థమైంది మీకు? చిన్న 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 వాటికే చిటపటలాడిపోతారు. ఎందుకని అని అంటే మీకు చెప్తున్నాను, కొంతమంది ఏమంటారో తెలుసా, కొంతమంది బిడ్డలనే దూషించే వారికి ఉంటారు, బిడ్డలనే శాపవచనాలు పలుకుతూ ఉంటారు, శాపంతో మాట్లాడుతూ ఉంటారు. వాడు పాడైపోతాడు, వాడు ఎదగడు, వాడు నాశనం అయిపోతాడు అని చెప్పి తిడుతూ ఉంటారు. నీ గర్భవాసన పుట్టిన పిల్లలనే తిట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ దుర్జనులు వాళ్ళు, దుర్జనుని యొక్క సహవాసంతో ఉంటే ఏమైపోద్ది అని అంటే కీడు మాటలు వస్తాయి అంటారు నోటి నుంచి. వాడి కీడునే పలుకుతాడు. ఎదుటోడు బాగుపడటం ఇష్టం ఉండదు, ఎదుటోడు ఆశీర్వాదకరంగా ఉండటం ఇష్టం ఉండదు, ఎదుటోడు నాశనమే ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. అందుకనే అట్టంటోడు సహవాసం నువ్వు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా ఎలాగుండాలంటే, ఇప్పుడు దుర్జనుల సహవాసం చేయకూడదా, చేయొచ్చాక? ఎదుటోడిని కీడు మాటలు పలికేవాడు ఉన్నాయనుకో, వాడి పక్కన వెళ్ళి నువ్వు కూడా కూర్చున్నా అంతేనాక నిజమేనాక అన్నావు అనుకో, అయిపోయింది నీ భక్తి కూడా. నీ భక్తి కూడా వెళ్ళి వాళ్ళలో. అందుకని మనం ఎట్ట ఉండాలంటే కొద్ది జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఏమని చెప్తుందంటే, దుర్జనులతో నువ్వు సహవాసి కాకబాక, సహవాసంతో ఉండబాక, వారు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడకూడదు. దేవుణ్ణి అంగీకరించి ఆరాధిస్తున్న దేవుని పిల్లలమైన మన నోట నుంచి ఏమి రాకూడదు, కీడు మాట అనేది మన నోట నుంచి రాకోకుండా ఉండునుగాక. ఎందుకని అనంటే, కీడు మాట మాట్లాడేది ఎవరు అనంటే, ఎదుటివాడి నాశనం కోరేది ఎవరు అంటే, ఎదుటివాడిని శపించేది ఎవరు అనంటే వాడు దుర్జనుడు. దేవుణ్ణి ఆరాధించే దేవుని పిల్లలు కాదు, దేవుని చేత పతన వ్యవస్థలోకి వెళ్ళిపోయిన వాడు. వానితో నీకు పొత్తు లేదు, వానితో నీకు సహవాసం లేదు, వానితో నువ్వు కలిసి ఉండటానికి, దేవుని యొక్క సాన్నిధ్యములో కలిసి రావడానికి హక్కు. అందుకని ఆయన ఏం చెప్పాడంటే, దుర్జనునితో నువ్వు సహవాసం చెయ్యొద్దు. హల్లెలూయా. అంటే కీడు మాట మాట్లాడేవాడితో నువ్వు సహవాసం చేయకూడదు. అట్టి సహవాసాలు లేకోకుండా దేవుని సన్నిధిలో ఎదుగుదుముగాక. ఆమేన్. ఇంకొక సహవాసం గురించి కూడా చెప్తాను. ఈ చెడు సహవాసాలు, మంచి సహవాసాలు ఏంటో కూడా 3 వీలైతే సమయాన్ని బట్టి నేను చెప్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 20-21 వాక్యాలు చదువుదాం. ద్రాక్షారసము తాగువానితో అయినను, మాంసము హెచ్చుగా తినువానితో అయినను సహవాసం చేయకుము. తిండిపోతులు దరిద్రులగుతారు. చాలు నాన్న, వాక్యం ఏం చెప్పింది ఇప్పుడు? 1, తాగుబోతులతో సహవాసం చేయొద్దు. మాంసం తినేవాడంటే కడుపే దేవుడు అనుకున్న వాడితో సహవాసం చేయొద్దు. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయకూడదు? 1, తాగుబోతుడు. కొంతమంది ఉంటారు చూసావా,
ఎలా ఉంటారంటే సన్నిహితులుగా ఉన్న వాళ్ళని, నన్ను లేచిరా నాన్న, ఒకసారి లేచిరా, చిన్న మాట చెప్తాను, నువ్వు కూడా రా నాన్న, ఏం కదరా, మిమ్మల్ని నేనేమో అన్నాం. ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వద్దులే, వీళ్ళిద్దరిని చెప్తే మళ్ళీ ఈ ఊరు వాళ్ళు బాధపడతారేమో, రే నువ్వు రారా, వాడు మా అబ్బాయి కనుక కొద్దిగా తిట్టినా పర్లేదు నేను. ఇప్పుడు వీడున్నాడు, వీళ్ళు ముగ్గురు సహవాసం, అర్థమైందా? వీళ్ళు ముగ్గురు సహవాసం. మా ఓడికి అంటే ఈ వ్యక్తికి నేను ఈ విధంగా వివరిస్తాలే. ఈ వ్యక్తికి ఏం అలవాటు ఉందంటే తాగుడు అలవాటు ఉంది. అలవాటు ఉంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకి. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ని ఏమని పిలుస్తాడు తెలుసా? ఎట్ట పిలుస్తాడు మీరు చెప్పండి, పొద్దున అక్క మీరు చెప్పండి. అక్క మీకు కూడా ఎప్పుడైనా కానీ తాగుబోతులు కాదు కానీ మీతో తిట్టుబోతులు సహవాసం చేస్తారు బాగా, అవునా కదా? ఊరంతా తిడతారు, మీతోనే సహవాసం చేస్తారు. అట్టంటి వాళ్ళతో కూడా సహవాసం జతగట్టబాకండి, కొంపలు గుల్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఈ సహవాసంలో ఉన్న ఆయన ఈయన ఏం చెప్తాడు తెలుసా? అరే నేను తాగుతూ ఉంటాను రా, మీరు మాత్రం సొత్తా ఉండండి రా. ఏం చేయాలా? ఈయన తాగుతూ ఉంటాడు, వీళ్ళు ఏం చేయాలా? సొత్తా ఉండాలి. ఇప్పుడు ఎవరు సహవాసానికి పిలుస్తున్నాడు? ఇప్పుడు తాగటానికి సహవాసం పిలుస్తున్నాడు. ఇక్కడ ఏ సహవాసానికి? తాగటానికి సహవాసానికి పిలుస్తుంటే ఇప్పుడు ఈయన కూడా ఏమంటారు తెలుసా? నా స్నేహితుడే కదా, అవునా, మా స్నేహితుడే కదా అని చెప్పి తీర వెళ్ళి కూర్చుంటారు. వీళ్ళు ఎవరు అంటే క్లాస్మేట్లు, తర్వాత గ్లాస్మేట్లు వీళ్ళందరూ. ఇక ఈయన అంటాడు, అరే నేను ముందు అవుతాను కానీ మీరు మాత్రం ఏం తాగుతారు అంటే థమ్సప్ తాగుతారు కానీ. 3 కలర్ ఒకటేగా, 3 ఇంచుమించు కలర్ కలిసిపోద్దుగా. అయ్యా కలుతుందా? ఎప్పుడైనా పాత రోజుల్లో తాగారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మార్చినందుకు స్తోత్రం. ఇప్పుడు ఏమైందంటే ఈయన తాగుతాడు, వీళ్ళిద్దరిని ఏం చేస్తాడు? సహవాసానికి పిలిచాడు. వీళ్ళిద్దరు కూడా ఏమవుతారంటే సహవాసంలో ఉంటారు. ఉన్నప్పుడు ఈయన ఒక రోజు అట్టా సహవాసానికి పిలుస్తాడు, 2వ రోజు పిలుస్తాడు, 3వ రోజు పిలుస్తాడు. అట్ట నెలల తరబడి కొనసాగుతూ ఉంటుంది ఇలా సహవాసం. తర్వాత దాంట్లో ఏమైందో తెలుసా? అప్పుడు థమ్సప్ ఉంది కదా, థమ్సప్లో కొద్దిగా పోతాడు. కొద్దిగా పోసి, అరే ఏం కాదురా, నేను తాగట్లా, మీకేం కాదు, ఏం కాదురా, కొద్దిగా లైట్గా మత్తుకుంటుంది అంతే అని చెప్తాడు. అని చెప్తే వీళ్ళు ఏమంటారంటే, ఆడు అంత తాగితే ఏమవట్లేదు కదా, మనకు పోసింది ఎంత, ఇంతే, కొద్దిగా కల్మషం కొద్దిగా చాలు మొత్తం పాడు చేయటానికి. ఈ కొద్దిగా వేస్తాడు. కొద్దిగా వేసేసరికి ఇలా సహవాసం ఏమైద్దో తెలుసా? అంతకుముందు క్లాస్మేట్లు సహవాసం ఇప్పుడు గ్లాస్మేట్లకు వస్తుంది. అర్థమైంది మీకు? సహవాసం ఎక్కడికి వచ్చిందంటే ఇది తాగుబోతుల సహవాసానికి వచ్చింది గుంపు మళ్ళీ. అందుకనే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఇగో తాగుబోతులు ఉన్నారు అంటే, మద్యం సేవించే వాళ్ళు ఉంటే వాళ్ళ సహవాసి నువ్వు కావద్దు అని చెప్తున్నాడు. పని పెట్టుకుని మనం సహవాసానికి అసలు పోకూడదు. హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ఇప్పుడు ఎవరు సహవాసంతో ఉండకూడదు? తాగుబోతులతో సహవాసం ఉండకూడదు. 2 అక్కడ చెప్పిన వాళ్ళది ఇంకొకళ్ళు చెప్పాడండి. ఎవరిళ్ళు? తిండిపోతులంట. కొంతమంది చూడండి, అన్నీ అయ్యగారు సాయంత్రం ఏమి పెడతాం అయ్యగారు? చికెనా మటనా? చికెనేనంట, జాగ్రత్త, కొన్ని రెక్కలు వస్తే బాధపడతారు అయ్యగారు. మాకున్నారు అట్టంటి వాళ్ళు. ఏరుకోరి ఆవిడికి వెళ్ళిద్ది రెక్క ఎప్పుడు వెళ్ళినా. మరి అదేంటో ఆవిడ ప్రార్థన ఎట్ట ఉందో నాకు తెలియదు కానీ మా తల్లికి ఆవిడికి వెళ్ళిద్ది రెక్క. ఎప్పుడు వెళ్ళినా రెక్క నాకే వేస్తారు, నన్ను చూసే వేస్తున్నారని గొడవ పడుతుంది. ముక్క దగ్గరే గొడవ కొంతమందికి. మంచోడు మొహం మా అమ్మ చెప్పేది నాకు గుర్తులేదు. ఎక్కడ పోద్దంట? మాసం ముక్క దగ్గర పోద్దంట. అట్టగే ముక్కల దగ్గర కొంతమంది సహవాసం చేయొద్దు అంటున్నాడు ఆయనే.
ఎందుకంటే బాగా తిండి అనుభవం ఉందనుకో, బాగా తిండిపోతాడు అనుకోండి, వాడు ఏం పని చేసి వస్తాడు, ఇంకా తింటాడు తొంగుంటాడు, తింటాడు పడుకుంటాడు, అదే పని కాడిది. వానితో సహవాసం చేసామనుకో ఏమైద్ది? భలే చెప్తున్నారు మీరు. చదువు నాన్న, వాక్యం చదువు ఒకసారి. సహవాసం చేయొద్దు, తిండిపోతులు దరిద్రులగుతారు. ఏమవుతారు? దేవుని సన్నిధికి వచ్చి దరిద్రుడైన వాడు ఎవడనో లేడు. ఆశీర్వాదకరంగా ఉంటారు. కానీ దరిద్రులు ఎందుకు అవుతున్నారు అని అంటే, మీ సహవాసం తాగుబోతులతోనూ తిండిపోతులతోనూ ఉంటే దరిద్రులగుతాం. కానీ మనం దరిద్రతకి దాసులు అవటానికి కాదు వచ్చింది. దేనికి వచ్చాము అని అంటే, ఆయనలో ఆశీర్వాదానికి వారసులగటానికి పిలువబడ్డాం. మనమందరం కూడా ఆయనలో దీవెనను పొందడానికి పిలువబడ్డాం. అందుకనే అలా ఉండాలి అని అంటే, ఇప్పుడు మన సహవాసం ఎవరితో ఉండకూడదు? మా తల్లులారా ఏం చెప్పరేంటి? తాగుబోతులతో అంటే మీరే ఎక్కడ తాగుతారులే, కానీ అన్నా మీకే మన సహవాసం ఎవరితో ఉండకూడదు? మీ సహవాసం ఎవరితో ఉండకూడదు? అది ఎవరితో ఉండకూడదు? తిండిపోతులతో ఒకళ్ళకి సహవాసం ఉండకూడదు, తాగుబోతులతో. ఎందుకు సహవాసం ఉండకూడదు అని అంటే, వాళ్ళు తింటారు, వాళ్ళు ఎలాగుంటారంటే దరిద్రతను సంపాదించుకుంటారంట. మీకు ఒక మాట చెప్పాలి అని అంటే, తాగేవాడు ఇంట్లోకి ఏమైనా తెస్తాడన్నా, వాడి గడిపే ఆడు తాగటానికే అడిగి సరిపోదు. ఇంక ఇంట్లో పిల్లలకి ఏం తెస్తాడు, పెళ్ళానికి ఏం పెడతాడు, ఇంట్లో కూరగాయలు ఏం తెస్తాడు, సరుకులు ఏం తెస్తాడు, ఇంట్లో ఏముంటుంది అంటే దరిద్రమే తాండవం చేస్తూ ఉంటుంది. అలాగే మాంసం ఆపేక్షతో తినేవాళ్ళు ఉంటారు కొంతమంది. మిమ్మల్ని అంటలేదు నా తల్లులారా, మీరు అర్థం చేసుకోండి. మాంసం ఆపేక్షతో తినేవాళ్ళు ఉంటారు. ఎట్టగుంటుందో తెలుసా? కొంతమందికి జ్ఞానవంతురాలైన స్త్రీ ఏమైందంటే ఇల్లు కట్టుకుంటుంది అని ఉంది బైబిల్లో. అవునా కదా? అంతేనా? అమ్మ ఊడబెరుకుతారా మీరేమన్నా? మీ ఆయన కానీ మీకు ఒక 100 రూపాయలు తెచ్చి ఇచ్చాడు అనుకో, ఓ రోజు కోడి మాంసం, ఓ రోజు ఆట మాంసం, ఓ రోజు పీతలు, ఓ రోజు రొయ్యలు అన్నీ కొనుక్కొచ్చేసి గబో తినేసి పడుకున్నాం అనుకో, రేపటి రోజున కడుపు మాడిద్ది. అదే 50 రూపాయలతో కూరగాయలు కొనుక్కుని 4 రోజులు గడుపుకున్నాం అనుకో, ఏం చెప్పరేంటి? ఎట్టున్న వాళ్ళు ఉన్నారు, అట్టున్న వాళ్ళు ఉన్నారు. లేకపోలేదు మా తల్లులు కూడా కొంతమంది. ఎట్టగో తెలుసా, ఈరోజు తెచ్చాడు అనుకో, ఈరోజే పండగ అంతే, ఈరోజు అయిపోవాల్సిందే అంతే. ఎంత తెచ్చినా ఈరోజే ఖర్చు పెట్టేయాలా, ఎంత తెచ్చినా ఈరోజే కడుపు దేవుడికి పెట్టేయాలా. రేపటి రోజునేమవుతుంది? దరిద్రం. ఇంట్లో ఏమి పిల్లలు ఏడుతుంటేనేమో వాళ్ళ ఈపులు సాపులు చేస్తూ ఉంటారు. మీ ఈపి సాపు చేసేవాళ్ళు లేక. అవునా కదా? మీకేంటి అనంటే, జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మీరు అనుసరించి నడవగలిగితే, ఆ వాక్యం ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలాగ నడుచుకోవాలో ప్రతిదీ కూడా జీవం కలిగిన ఆయన వాక్యములో నుంచే మీకుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయకూడదు? ఇప్పుడు తాగుబోతులతోనూ తిండిపోతులతోనూ. ఒకవేళ వాళ్ళతో సహవాసం చేస్తే ఏమైద్ది? చెప్పాలి గట్టిగా. ఏమవుతుందంట? దరిద్రం వస్తుందంట. దరిద్రం వస్తాం అంటే ఏంటి? నా ఇంట్లో ఇత్తనాలు లేవండి, నా ఇంట్లో బియ్యం లేవండి, నా ఇంట్లో సరుకులు లేవండి, నా ఇంట్లో నూనె లేదండి, నా ఇంట్లో అది లేదండి, ఇది లేదండి, ఎప్పుడు లేదు, లేదు 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 లేదు, ఈ మాటే వస్తుంది. కానీ దేవుని పిల్లల ఇంటన సర్వ సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఆ సర్వ సమృద్ధి కలగాలి అని అంటే ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేయకూడదు? తాగుబోతులతోనూ తిండిబోతులతోనూ సహవాసం చేయకోకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంకొకళ్ళతో కూడా చెడు సహవాసం గురించి చెప్పి మంచి సహవాసాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అదే సామెతల గ్రంథకర్త సామెతలు 28వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరల సహవాసం చేయవాడు తన తండ్రికి
అపకీర్తి తెచ్చును. హల్లెలూయా. బైబిల్లో మనం చదువుకున్న మాటలో ఏమని చెప్పాడు అనంటే, ఉపదేశం వినే కుమారుడేమో బుద్ధి గలవాడట. తొంటరులతో సహవాసం చేస్తారంట కొంతమంది. తొంటరంటే ఏంటమ్మా తెలుసా తెలీదా? తొంటర పనులు చిన్నప్పుడు చేస్తాం, ఇప్పుడు ఎడ చేస్తామండి అన్నట్టు చూస్తున్నారు మా ఇంకా. అవునా కదా? తొంటర పనులు చేసేవాళ్ళు అంటే నాకు ఎక్స్ప్లెయినింగ్ ఒక మాట చెప్తాను. అరే నువ్వురారా అనేవాళ్ళు ఎందులే నువ్వురా. నాన్న మీకు పెళ్ళిళ్ళు అయినాయా? అవలేదా? ఇద్దరికి అయినాయా? ఓకే. అయితే తొంటరోళ్ళ పనులు ఎట్టుంటాయో మీకు చెప్తాను. తొంటరులతో సహవాసం చేయొద్దు. ఎదురు బెదురు ఉన్నారు, వెనక. ఓకే, రైట్, ఓకే. నన్ను నువ్వురా ఏమనుకోగా, పద్దాడు పిలుతున్నాడు అయ్యగారు అని చెప్పి ఏమనుకోబా కదా. ఇప్పుడు సహవాసం వీళ్ళిద్దరిదేంటి? సహవాసం. వీళ్ళిద్దరూ ఎవరు అని అంటే, వీళ్ళు ఒకడేమో మంచోడు, ఒకడేమో తొంటరోడు. బైబిల్ ఏం చెప్తుందంటే తొంటరులతో సహవాసం చెయ్యొద్దు అని చెప్తుంది. ఇప్పుడు తొంటరోడు ఏం చేస్తాడు? వీడన్నీ దూల పనులే చేసేది. వీడు పొద్దున్నే లెగితే దూల పనులే. మా వాడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు దేవుడి దయ వల్ల. ఇప్పుడు వీడు బెంచ్లో కూర్చున్నాడు. వీడు బెంచ్లో కూర్చున్నవాడు తొంటరోడు ఊరకే ఉంటాడా? ఏం చెప్పరేంటి? మీకు పాత రోజులు గుర్తుకొచ్చినట్టున్నాయి, కొంతమంది నవ్వుతున్నారు. తొంటరోడు ఏం చేస్తాడు తెలుసా? ఈడి బెంచ్లో సంగతి ఈడు చూడ, పక్కడి బెంచ్ సంగతి చూస్తాడు ఎట్టగా తెలుసా? ఈయనేమో పాపం శుభ్రంగా చదువుకుంటున్నాడు. చదువుకున్న డొక్కలో ఏలేటి పొడిచి, రే అటు చూడరా, అరే కొత్త అమ్మాయి వచ్చింది రోయ్ మన కాలేజీకు, అరే ఎప్పుడన్నా చూసావా అసలు, అరే చూడరా అని చెప్పి ఆడిని చెడగొట్టేటట్టుగా తయారు చేసేవాడే తొంటరోడు. హల్లెలూయా. అంటే ఈ తొంటర పనులు ఇవన్నీ కూడా యవనస్తులకు బాగా ఉంటాయి, ఈ మెండుగా తొంటర పనులు. అందుకని తొంటర పనులు మానేసుకోవాలి యవనస్తులు. హల్లెలూయా. అంటే ఇప్పుడు తొంటరోడితో సహవాసం చేస్తే ఏమైద్ది? వాక్యం చెప్తావు. ఇప్పుడు తొంటరోడితో సహవాసం చేస్తే ఈయనకు కూడా ఏమవుతుంది? తొంటర పనులే వస్తాయి. ఇప్పుడు తొంటర పనులు వస్తే ఏమవుద్ది? తొంటర పని చేస్తే ఏమైద్ది? వాక్యం ఏం చెప్తుంది అక్కడ? తొంటరి వానితో సహవాసం చేస్తే తండ్రికి అపకీర్తి తెస్తాడు. హల్లెలూయా. మీ పిల్లలు ఎవరైనా కానీ తొంటర పని చేస్తే, లేదంటే మీ పిల్లలు ఎవరైనా కానీ తొంటర పనులు ఏదైనా మాట్లాడితే ఎవరికి అపకీర్తి కలిగేది? ఎవరికి కలిగిద్ది అని అంటే తొంటర పని చేసినోడికి కాదు, తొంటర పని చేసినోడికి కాదు. నేను యవనస్తులకి ప్రత్యేకంగా చెప్తాను ఈ మాటను, తొంటర పనులు చేయబాకండి. మా అబ్బాయికైనా ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. వాడికి ఏదన్నా చెడ్డ పేరు వచ్చిందనుకో, మొట్టమొదటి ఏమంటారు తెలుసా? రే ఏలూరులో సేవ చేస్తున్నాడు చూసావా రాజేష్ పాస్టర్ కొడుకు, ఆడి పెద్ద ఎదవర్రా, వాళ్ళ నాన్న కూడా ఎదవేరా అంటాడు. అర్థమైంది మీకు? ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ నాన్న ఎంత సేవ చేసినా, ఎంత దేవుని పరిచర్య చేసినా, ఎంత క్రమంగా ఉన్నప్పటికీ కూడా కొడుకుని బట్టి ఎవరికి అపకీర్తి? తండ్రికి. హల్లెలూయా. తల్లిదండ్రులకి అపకీర్తి తెచ్చేది ఏ తనం వలన వస్తుందంటే తుంటరితనం వలన వస్తూ ఉంది. దేవుని పిల్లలారా, మనం కూడా తుంటరి మాటలు మాట్లాడుతూ ఉంటాం, వలగరగా మాట్లాడుతూ ఉంటాం, ఆళ్ళతో తొంటరిగా ప్రవర్తించే మాట మాట్లాడుతూ ఉంటాం. నీ మాట ఎగతాళితనంగాను ఏలాకులంగాను అనేకులతో మాట్లాడుతూ ఉంటావు. నీ తుంటరి మాటల ద్వారా ఎవరికి అపకీర్తి కలుగుతుంది అంటే తండ్రికి అపకీర్తి కలుగుతుంది. ఆ తండ్రి ఎవరు అంటే నిన్ను రక్షించిన దేవుడు. ఆ జీవం కలిగిన దేవుడికి అపకీర్తి తెచ్చే ప్రతి అనుభవం నుంచి విడుదల కలుగునుగాక. జీవం కలిగిన దేవునికి మాత్రం అపకీర్తి తెచ్చేవారిగా వండుకోకుండా ఉందుముగాక. ఆమేన్. ఇప్పుడు తుంటరి పని ఎవరు చేస్తారంటే, మీరు చేసే తుంటరి పనికి, నువ్వు చేసే తుంటరి మాటలకు, నువ్వు మాట్లాడే మాటలకు, నువ్వు చేసే ప్రవర్తనకి ఎవరికి అపకీర్తి కలుగుతుందంటే జీవం కలిగిన దేవునికి అపకీర్తి కలుగుతూ ఉంది.
ఏమంటూ ఉంటారో తెలుసా ప్రజలు? అదిగో వాళ్ళు నమ్ముకున్న దేవుడు వాళ్ళకి అదే చెప్పాడు అనుకుంటా అనే మాట నీ నోట నుంచి నీ వలన అనేకులకి పుట్టకోకుండా, నీవు తుంటరి పనులు చేయకోకుండా, తుంటరి మాటలు మాట్లాడేవారు, తుంటరి పనులు చేసేవారితో సహవాసం చేయకోకుండా పక్కకు మళ్ళుకుందురుగాక. ఆమేన్. చూడండి, మీరు తొంటరి పని చేయనోడే అనుకోండి, తొంటరోడితో నడుస్తున్నారనుకోండి, సహవాసంతో నడుస్తున్నారనుకోండి, ఏమంటారు చెప్పండి మీరు? ఏమండి ఏమంటారు? అంటారా అనరా? రే ఆడితో పాటు వెళ్తున్నాడు రా ఈడు కూడా అట్టంటుండేరా, మన ఊరి భాష, అవునా కదా? వీడు కూడా అరే వాళ్ళు అంటోడేరా అంటారు. అంటే తుంటరితో సహవాసం చేస్తే ఏమంటుంది అంటే నువ్వు చేసినా చేయకపోయినా తండ్రికి అపకీర్తి తెచ్చినట్లుగా నీకు అక్కడ మాట రాబోతూ ఉంది. దేవుని పిల్లలారా, అందుకని తుంటరులతో ఏం చేయకూడదు? సహవాసం చెయ్యకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని సహవాసాలు చేయకూడదని చెప్పాను, మీరు చెప్పండి. ఇప్పుడు కరెక్టేనా? మీరేం కంగారు పడకండి, కరెక్టే. ఎన్ని సహవాసాలు? 7 సహవాసాలు నువ్వు చేయకూడదు. ఒకటి వెనక నుంచి చెప్పుకొద్దాం. వెనకలైన వాళ్ళు ఒక సహవాసం చెప్పండి. మా తల్లులారా, పెద్దోళ్ళు ఏంద్రా సెపరేట్? 1 భక్తిహీనులతో, 2 అన్యులతో, 3 మూర్ఖులతో, 4 కోపచిత్తులతో, 5 దుర్జనులతో, 6 తాగుబోతు తిండిబోతులతో, 7 తొంటరి వారితో. హల్లెలూయా. ఇట్టి సహవాసం కలిగి ఉండకపోతే మీరు నిత్యత్వాన్ని సంపాదించుకుందురుగాక. ఆమేన్. ఇప్పుడు ఏం కావాలి మనకి అంటే అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, అలాగే 4వది ప్రార్థన. ఈ 4 కలిగి ఉండాలి. 4గిట్లో ప్రాముఖ్యంగా నేను చెప్పే మాట ఏంటంటే సహవాసం. ఈ సహవాసంలో 7గురితో నువ్వు సహవాసం చేయకూడదు. చేయవలసిన సహవాసం ఏంటో 1-2 మాటలు చెప్పి నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాకి ప్రయత్నం చేస్తాను. మొదటి మాట, ఒకసారి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము, అలాగున నీకు మేలు కలుగును. ఏమైంది? ఇప్పుడు చేయకూడని చెప్పాను. చేయకూడని ఎన్ని సహవాసాలు ఉన్నాయి? 7 సహవాసాలు. చేయవలసిన సహవాసం ఎవరితో అనంటే జీవం కలిగిన దేవునితో నువ్వు సహవాసం, దేవుని యొక్క మందిరంతో సహవాసం, దేవునితో నువ్వు సహవాసం చేస్తే ఏం జరిగిద్ది అంటే మొట్టమొదట నీకు వచ్చే లాభం ఏంటి అనంటే మొట్టమొదట నీకు సమాధానం కలిగిద్ది. అంతకుముందు మనం దేవునికి సమాధానం కలిగిన వారం కాదు. అయ్యా అంటాక కూడా మనకు అర్హత లేదు. యేసయ్యా అని పిలవటానికి కూడా అర్హత లేని వారం. అర్హత లేని మనల్ని ఆయన రక్తము చేత విమోచించి విడుదల కలగజేసి మారు మనసు ఇచ్చి రక్షణ భాగ్యాన్ని ఇచ్చి నీటి బాప్తిస్మము ద్వారా ఆయన పిల్లలుగా ఆయన స్వీకరించి ఆయనకును మనకును సమాధానం అనే వారధి చేశాడు. ఇప్పుడు సమాధానం కలిగింది. సమాధానం కలిగిన మనకు ఇప్పుడు ఆయనతో సహవాసం ఉంటే సమాధానం కలిగింది కదా. సమాధానం కలిగిన మనకు రెండవది ఏం చేశాడు? హల్లెలూయా. మేలు కావాల్సిన వాళ్ళందరూ 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి మనకి? ఒకటేమో ఆయనతో సహవాసం చేస్తే ఏం కలిగిద్ది? 1 సమాధానం, 2 మేలు. మేలు వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఒక్కళ్ళైనా మాకు మేలు వద్దండి, మాకు ఆశీర్వాదం వద్దండి, మాకు నెమ్మది వద్దండి, మేము క్షేమంగా ఉండటం వద్దండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ మేలు కావాలి. మేలు కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి?
నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చేయవలసిన క్రమం ఏంటి? నువ్వు ఉండవలసిన క్రమం ఏంటి? మేలు కావాలి, మేలు కావాలి, మేలు కావాలని ఊరికే నోటితో మేలు 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 అంటే దొరికిద్దా? మేలు దొరకాలి అంటే నువ్వు ప్రయాసపడాలి. ఏ విధంగా ప్రయాసపడాలి అని అంటే దేవునితో సహవాసం చేయడానికి ప్రయాసపడాలి. దేవునితో సహవాసంలో నిలబడాలి. దేవుని మందిర ఆవరణంలో సహవాసంతో నిలబడాలి. దేవుని యొక్క దైవ సేవకునితో సహవాసంతో నిలబడాలి. వాక్యముతో సహవాసంతో నిలబడాలి. ప్రార్థనతో సహవాసంతో నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా సమాధానము మేలు, సమాధానం మేలు నీ కుటుంబాల్లో నీలో నివసించునుగాక. ఆమేన్. ఆ యొక్క మేలు కలగాలి అని అంటే ఇప్పుడు నువ్వు దేని కొరకు ప్రయాసపడాలి? దేవునితో. పక్కింటులతో సహవాసం చేస్తావో చేయవో నాకు తెలియదు తల్లులారా, దేవునితో మాత్రం సహవాసం కోల్పోవద్దు. జీవం కలిగిన దేవునితో నీవు సహవాసం కలిగి జాగ్రత్తగా నువ్వు నడిచినప్పుడు, నువ్వు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు జీవం కలిగిన దేవుడు నీకేం చేస్తాడు అని అంటే, ఒకటి సమాధానం, రెండు మేలు. ఇంకెంతకంటే కావాల్సింది ఉందా? ఏం చెప్పండి. సహవాసం కలిగి ఉంటే ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? ఇప్పుడు దేవునితో. ఒక ఆయన దేవునితో సహవాసం కలిగి ఉండి నడుచుకుంటూ 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 ప్రయాణం అయ్యి వెళ్ళి ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. వెళ్ళలేదా? మనకు అంత అనుభవం ఉందా? అంత లేకపోయినా కొంతైనా మనకున్నదాన్ని నేను గట్టిగా పట్టుకుని కాపాడుకుందాం. హల్లెలూయా. దేవుని పిల్లలైన మనందరికీ కూడా దేవునితో సహవాసం కలిగి ఉందముగాక. ఆమేన్. పక్కోళ్ళతో, ఎదుటింటోళ్ళతో, వాళ్ళతో వీళ్ళతో గొడవలు రాకుండా, సమస్యలు రాకుండా ఎట్టయితే సహవాసం కలిగి ఉంటావో, దేవునితో కూడా ఏముండాలి అని అంటే నీకు సాతానుకు వైరం కలుగునట్లుగా, నిన్ను సాతాను కొంగదీయకోకుండా, లోపరచుకోకుండా, పాతాళ గర్భానికి వాడు తీసుకువెళ్ళకోకుండా నువ్వు ప్రత్యేకమైన స్థితిలో నిలబడినట్లుగా, నిలిచి ఉండినట్లుగా ఇప్పుడు ఏమవ్వాలి అంటే దేవునితో సహవాసం కలిగి నువ్వు సమాధానముతోనూ మేలుతోనూ బ్రతుకుదురుగాక. ఆమేన్. ఇప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మొట్టమొదట ఎవరితో? దేవునితో సహవాసం. ఇంకా ఇంకొక మాటను కూడా మీకు చెప్పి వీలైతే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట, పరిశుద్ధ గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 2వ వాక్యం తర్వాత 7వ వాక్యం. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మా సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనము సంతోషము సంపూర్ణమగుటకై, పరిపూర్ణమగుటకై మేమేమి సంగతులు ఈ రాయుచున్నాము. హల్లెలూయా. ఏమైంది ఇప్పుడు? సహవాసం ఎవరితో అంట? సంఘ సహవాసం ఎవరితో? ఏం చెప్పట్ల మా తల్లులారా, అర్థమైనట్టుంది బాగానే. సంఘ సహవాసం ఎవరితో? ఎవరు? మేము కన్నులారా చూసాం, నిదానించి కట్టుకున్నాం, మేము చూచిన దాన్ని, విన్నదాన్ని, కన్నదాన్ని, ప్రతిదాన్ని కూడా మీకు ప్రకటిస్తున్నాం అని చెప్పేది ఎవరు? దేవుని యొక్క శిష్యులు, లేదంటే దేవుని యొక్క సేవకుడు. ఇప్పుడు దేవుని యొక్క సేవకుడు మీకేం బోధిస్తున్నాడు అంటే, మేమేదైతే అనుభవించామో, మేమేదైతే కనులారా చూసామో, ఆయనలో ఎన్ని అద్భుతాలు చూసామో, ఎన్ని ఆశ్చర్యమైన క్రియలు చూసామో, ఏవి ఆయన మాకు చేశాడో, ఏది మేము ప్రకటిస్తున్నామో, ఏది మేము పొందుకున్నామో అవన్నీ మేము చూసాము. హల్లెలూయా. మీ సేవకుడు కూడా అవన్నీ చూసి వచ్చాడు. ఇప్పుడు వాటిల్నే మీకేం చేస్తున్నాడు? సాక్ష్యంగా ఏం చేస్తున్నాడు? మీ మధ్యలో
ప్రకటన చేస్తున్నాడు. ప్రకటన చేస్తే ఇప్పుడు మనం ఎవరితో ఉండాలి? ఇప్పుడు ఆయన ఎవరితో ఉన్నాడంట సహవాసం? చెప్పాలా? తండ్రితోనూ కుమారుడితోనూ కలిగి పరిశుద్ధాత్మ నడిపింపులో వాళ్ళు ముగ్గురు కూడా సహవాసి అయి ఉన్నారు. హల్లెలూయా. అందుకని ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, ఏమంటాడంటే 3 పేటల తాడు త్వరగా తెగిపోదు. అంతేనా? ఒక పేట అయితే పుట్టుకుని దింపుతారు మా తల్లుడు. అవునా కదా? మీకు పొట్లాలు కట్టే తాడు అంటుంది చూడు, అది అనుకోండి టక్కనలాగి దింపుతారు. అదే పురికోస అనుకోండి, అది కొద్దిగా లావు ఉంటుంది. అవునా కదా? దాన్ని కొద్దిగా బలంగా లాగాల, కొద్దిగా బలం ఉండాలి దాన్ని లాగటానికి. అవునా కదా? ఒడ్లు బస్తాలు ఎత్తిన వాళ్ళు అయితే బాగా దించుతారు ఏదో ముళ్ళేసి. నాకు తెలియదులే, నేను ఎప్పుడు దించలే. అర్థమైందా? అదే ఒక పేట తాడైతే తొందరగా లాగేస్తారు. అవునా కదా? మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒకటి నీవు సంఘం అనబడిన మీరు, అలాగనే ఇంకొకటి ఎవరితో సహవాసం కలిగి ఉండాలి అని అంటే, పెద్దగా లేపుతున్నాడు ఈ పాస్టర్ గారు అనుకుని. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమవటానికే చెప్తున్నాను, ఏమనుకోబాకండి మీరు ఎవరో కూడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు మీ సహవాసం ఎలా ఉండాలి అంటే, ఇదిగో సంఘం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? గట్టిగా. వెరీ గుడ్. దేవుడు నిన్ను దీవించుగా. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి సంఘం? మొట్టమొదట అంటే సేవకునితో సహవాసం కలిగి ఉండాలి. మీ అయ్యగారితో మీరు ఎలాగుండాలంటే, నా యొక్క ఆత్మీయ తండ్రి అనే విషయం కాకోకుండా ఎలాగుండాలంటే సహవాసం కలిగిన వారై, ఏ విషయమైనప్పటికీ కూడా నా దైవజనుడు నేను చెప్పగానే వింటాడు, నా గురించి ప్రార్థన చేస్తాడు, నా గురించి ఆయన అంగలారుస్తాడు అనే ఒక తత్వంతో సంఘం ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే సేవకునితో సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ సేవకుడు ఎవరితో సహవాసం కలిగి ఉంటాడు అని అంటే, ఇటు తిరుగునానా, ఇప్పుడు ఈయన ఎవరు అంటే జీవం కలిగిన దేవుడు. దేవునితో ఎవరు సహవాసం కలిగి ఉన్నాడంటే సేవకుడు సహవాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి సహవాసం వస్తుందంటే, సేవకునికేమో దేవునికి సహవాసం, ఈ యొక్క సంఘముకేమో సేవకునితో సహవాసం. ఇక్కడ నుంచి నువ్వు సహవాసం మొదలు పెడితే తండ్రితో సహవాసం కలిగి ఉంటున్నావు. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ సంఘం సేవకునితో సహవాసం లేకుండా ఉందనుకో, దేవునితో కూడా ఉంటుందా? కొంతమంది అంటారు, నాకు సేవకుడితో పని లేదండి, నాకు దేవుడితో పని అంటారు. అవునా కదా? నేను కొన్ని ఎదుర్కొని వచ్చాను, అన్నింటిని మీకు చెప్తున్నాను అంతే. అనుభవపూర్వకమైన మాటలే తల్లులారా. ఏంటి అంటే, నాకేం పని అండి సేవకుడితో? నేను తండ్రి అంటే ఆయన మొరపెడితే ఆయన ఎండా అంటారు. వింటాడు. ఎందుకెండో మీ బొందపడ ముందు అసలు నీకు సేవకుడికి నీకు సమాధానం లేకోకుండా నీ ప్రార్థన ఎక్కడికి పోయిద్ది, మళ్ళీ నీ ఎదలోకి తిరిగి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సహవాసం ఎవరితో ఉంది వీళ్ళకి? ఒకటి సంఘం ఎవరితో సహవాసం కలిగి ఉంది? సేవకునితో సహవాసం. ఈ సేవకునితో సహవాసం ఎక్కడికి వెళ్ళిందంటే తండ్రితో సహవాసం. ఇంత సహవాసం ఉంటుంది సహవాసంలో ఉంటే. హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు లేకోకుండా సంఘం నేరుగా వెళ్ళి యేసయ్య నాకు ఇచ్చేయి అంటే, ముందు ఆయన దగ్గరికి వెళ్ళు. ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఆయన దగ్గరికి వెళ్ళు. హల్లెలూయా. కూర్చోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు 3 సార్లు లేపా. ఇప్పుడు ఎలా ఉండాలి సంఘం? ఎలా ఉండాలి? సేవకునితో సహవాసం కలిగి ఉంటే, ఇప్పుడు ఎవరితో సహవాసం కలిగి ఉంటారు మీరు? దేవునితో సహవాసం కలిగి ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ సేవకుని దగ్గరికి రావడానికి కొంతమంది ఏమంటారో తెలుసా? సేవకుడి దగ్గరికి సేవకురాల దగ్గరికి రావడానికి మాకు సిగ్గండి, భయమండి, లేదంటే బిడియం అండి, బాబు అటు వెళ్ళవండి, మేము అంటే వెళ్ళవండి అన్నావు అనుకో, సైతాన్ గడి మధ్యలో దూరి ఏం చేస్తాడు తెలుసా? సంఘానికి వెలుపట వారిగా చేస్తూ ఉంటాడు.
సంఘానికి వెలుపటికి నడిపించుకుంటూ వెళతాడు. అందుకనే సంఘానికి వెలుపట వారం కాదు, మనం సంఘములో నిలబడి ఆరాధించగలిగిన వారం. సంఘంలో నిలబడి నిత్య ఆరాధనకి యోగ్యుడైన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయన శక్తి చేత నింపబడే సంఘముగా మార్చబడదుముగాక. ఉన్నతమైన కృప పొందుకుందుముగాక. ఉన్నతమైన దీవెన కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలైన మనం ఎలాగుండాలి అని అంటే, సంఘం ఎప్పుడు కూడా దేవుని యొక్క సేవకునితో సహవాసం కలిగి నడిచేదిగా ఉండునుగాక. ఆమేన్. నీవు సేవకుడు చేస్తున్న ప్రార్థన సహవాసము చేత, మీరు చేస్తున్న విజ్ఞాపన, మీరు చేస్తున్న విన్నపం, నీవు ఏది అడుగుతావో అది పరము నుంచి ఆమేన్ అని ఆయన విప్పులుగాక. ఆయన విప్పులుగాక. పరము నుంచి విప్పులుగాక. ఆ మహిమతో మీరు నింపబడాలి అనంటే, ఇప్పుడు నీ సహవాసం ఎవరితో అయి ఉండాలి అనంటే, సేవకునితో సహవాసం కలిగి ఉందుముగాక. ఆమేన్. ఆమేన్. దేవుని పిల్లలమైన మనందరికీ కూడా ఇట్టి కృప ఉండాలి. ఏ సహవాసం మనది? పరిశుద్ధుల సహవాసం. ఏ సహవాసం మనది అనంటే, సేవకునితో సహవాసం. మా సహవాసం ఏంటి అంటే, సంఘమనే ఐక్యత సహవాసం. మా సహవాసం ఎవరితో అంటే, దేవుని మందిరములో పరిచర్య చేయటానికి మా సహవాసం. అంతేగాని లోకంతో కాదు, లోకస్తులతో కాదు, లోక పోకడుతో కాదు, లోకంలో ఉండే జీవితాలతో కాదు. మన సహవాసం ప్రత్యేకమైనదిగా ఉండునుగాక. ఒక ప్రత్యేకమైన నడవడిలో మనం నడుచుకుందుముగాక. ఆమేన్. చివరికి ఒక మాట చెప్పి నేను దేవుని యొక్క మాటను ముగిస్తాను. ఇక మీ సమయానికి నేను వచ్చేసాను. రోమాపత్రిక 15వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుదాం. మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన. హల్లెలూయా. ఏంట్రా ఏం కలిగిందంట? కొంత మట్టుకు ఆయనకి ఏమొచ్చేసిందంట? సంతృప్తి వచ్చేసిందంట. అంటే ఆనందంతో నింపబడిపోయాడు. ఎవరు? సేవకుడు. సేవకుడు దూర ప్రాంతం నుంచి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగుండాలంట? ఎలాగుండాలో తెలుసా? ఆనందపడాలి, సంతోషపడాలి. ఎప్పుడు నా పిల్లలను చూస్తాను, ఎప్పుడు వాళ్ళతో సహవాసం చేస్తాను, ఎప్పుడు వాళ్ళతో ఉంటానని చూడాలి. ఎప్పుడు ఈ సంఘానికి వెళ్ళకోకుండా ఉంటానా అని ఏడవకూడదు సేవకుడు. ఏడిపించే సంఘాలు కూడా ఉన్నాయి కొన్ని. మా ఊరిలో ఉన్నాయి బోల్డ్ సంఘాలు, నేను చేసిన సంఘాలే ఉన్నాయి. ఎప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా, ఎప్పుడు ఈ సంఘానికి నన్ను వేయకోకుండా ఉంటారా నేను ప్రార్థన చేసేవాడిని. ఎందుకో తెలుసా? ఎవడు దారి ఆడితే ఇక్కడ సంఘంలో వాక్యం ప్రకటిస్తూ ఉన్నట్టు కుర్చీలు బర్ర బర్ర లాగే ఆవిడ ఒకటి. ఇంకొకటి తెలుసా? పాష గారు ఎప్పుడో అవుతాడు రా అని చెప్పేసి ఏం చేస్తా తెలుసా? అప్పుడు దాకా కాయలు మోగేదు మా తల్లి. ప్రసంగం వచ్చేటప్పుడు కాయలు మోగేస్తూ ఉంటుంది. ఆటంకపరిచే ఆత్మ. అర్థమైందా? కొంతమంది అట్లా ఉంటారు సంఘాల్లో. కానీ సంఘం దగ్గరికి సేవకుడు వస్తూ ఉండంటే, సేవకుడికి మిమ్మల్ని చూడంగానే వాళ్ళకేముండాలో తెలుసా? సంతృప్తికరంగా ఉండాలట. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు మాసిదోనియా సంఘం గురించి చెప్పాడు. వాళ్ళు ఇచ్చట్లోను చేయటంలోను ప్రార్థన చేయటంలోను కళ్ళు ఓడబెరిగి మరి ఎత్తారు. వాళ్ళతో సహవాసం చేయాలంటే నేను ఉప్పొంగుతానంటూ ఉంటాడు. ఎందుకని అని అంటే, మీ సంఘాన్ని బట్ట కూడా సేవకుడు అట్టి ఆనందాన్ని పొందునుగాక. ఆమేన్. మీ సంఘములో యోధుల వలె నిలబడుదురుగాక. సహవాసంలో కట్టబడుదురుగాక. సహవాసంలో వెడలిపోయే ఆత్మలన్నీ కూడా వెడలిపోయిన ప్రతి ఆత్మ కట్టబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని పిల్లలారా, మనం ఎప్పుడు కూడా సహవాసాన్ని కోల్పోకూడదు. ఇప్పుడు ఎన్ని సహవాసాలు కలిగి ఉండాలి, ఎన్ని సహవాసాలు కలిగి ఉండకూడదు? ఇంకా ఉన్నాయి సహవాసాలు కలిగి ఉండాల్సింది. ఆత్మతో సహవాసం ఉంది, ప్రార్థనతో సహవాసం ఉంది,
అట్టి సహవాసాలు ఇంకా వివరించను కానీ దేవుని పిల్లలారా, ఇప్పుడు ఎన్ని సహవాసాలు మీకు ఉండవలసినవి చెప్పినవి ఎన్ని? 3. 1 దేవునితో, 2 సేవకునితో, 3 సేవకుని యొక్క సంతృప్తి కలిగించే సహవాసం కలిగి ఉండంగా. ఉండకూడని ఎన్ని అక్క? 1 గట్టిగా, 2, 3, 4, 5 దుర్జనులతో, 6 అయిపోయింది. తర్వాత 7 తొంట్రోళ్ళు. హల్లెలూయా. ఇట్టి అనుభవాల్లో లేకోకుండా దేవుని అనుభవాల్లో, దేవుని యొక్క సేవకునితోనూ, దేవునితోనూ, సంఘముతోనూ సహవాసం కలిగి సంతృప్తి కలిగిన దేవుని పిల్లల వలె మీ అందరూ కూడా మార్చబడుదురుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించండి. 1 నిమిషం అందరూ కూడా ప్రార్థన చేయండి. మీ సహవాసం ఎలా ఉంది? ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మీ సహవాసాలు దేవునితో స్థిరపరచబడాలి. దేవుని యొక్క సేవకునితో అంటుకట్టబడాలి. దైవ సంఘముగా అంటుకట్టబడిన వారమై ఆ మహిమ కలిగిన రాకడలో ఎత్తబడే సంఘముగా నిలబడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆకాశం వైపు చేతులెత్తి, ఇది మొదలుకొని దేవా, నేను ఉండకూడని సహవాసాలు నాతో ఉన్నాయి, ఈ రోజు నుంచి నాలో నుంచి తీసివేయండి నాయన. ఈ రోజు నుంచి నాయన భక్తిహీనులతో నేను సహవాసం చేయనయ్యా. భక్తిహీనత నాలో నుంచి తీసివేయనైనా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. భక్తిహీనులతో నేను సహవాసం కలిగి ఉన్నానయ్యా. నా భక్తి పాడు చేసుకున్నాను. ఇక నుంచి భక్తిహీనులతో నేను సహవాసం కలిగి ఉన్నానయ్యా. అన్యునితో సహవాసం కలిగి ఉన్నాను. నిన్ను ఎరగని వాడు, అపనిందలు వేస్తున్నవాడు, అలాంటి వారితో నేను సహవాసం కలిగి ఉన్నాను. ఇది మొదలుకొని అట్టి సహవాసాలు నాలో ఉండకుండా తీసివేసుకుంటానయ్యా. నాలో నుంచి తీసివేయండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నన్ను కడగనయ్యా, శుద్ధీకరించనయ్యా. మహిమ కలిగి నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచ. నీ రాజ్యం కొరకు నేను ఎత్తబడే సంఘముగా, ఎత్తబడే వ్యక్తిగా నన్ను నిలబెట్టండి అయ్యా. మూర్ఖుల సహవాసం నాకొద్దులైనా. మూర్ఖుడు పదవ వ్యవస్థగా తీసుకువెళ్తాడు. అట్టి మూర్ఖత్వం నా నుంచి విడుదల కలగజేయండి అయ్యా. దేవా, నీలో నిలబడినట్లుగా, నీలో నిలిచి ఉండినట్లుగా నీ బిడ్డలను మీరు కట్టండి. జీవం కలిగిన దేవుని మందిరంలో అంటు కట్టబడి వారిని కట్టండి నాయన. ఫలింపు పొందేవారిగా కట్టండి నాయన. వృద్ధి చెందేవారిగా కట్టండి నాయన. ఫలాభివృద్ధి పొందాలయ్యా. వారు కుటుంబాలు కలిసి నిన్ను ఆరాధించినట్లుగా సహవాసానికి మీరు కట్టండి నాయన. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని స్థిరపరచండి నాయన. ఆత్మ కలిగించే ఐక్యత, ఆత్మ కలిగించే సమాధానం, ఆత్మ కలిగించే సంతోషం మాలో కలుగునట్లుగా పరిశుద్ధాత్ముడు మీరు మమ్మల్ని కట్టండి అయ్యా. కోప చిత్తంతో మాలో సహవాసం కలిగి మమ్మల్ని పవిత్రపరచండి దేవా. కోప చిత్తుడు ఎదుటి వాడిని పాడు చేస్తాడు. అట్టి అనుభవం మాలో ఉండకూడదు. ఆ సహవాసం మాలో ఉండకోకుండా వెడలిపోయినట్లుగా ఆజ్ఞాపించండి అయ్యా. అపవాది కోటగోడలు కోల్చబడాలి. సంఘములో భేదాభిప్రాయం లేకోకుండా కోప చిత్తుడు తొలగిపోవాలి. గొప్ప కార్యాన్ని మీరు జరిగిస్తున్నందుకు ఆయనకి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మీరు గొప్ప కార్యాలు మీరు జరిగించబోతున్నందుకై వందనాలయ్యా. ఎందరైతే నీ సన్నిధిలో ఈ మధ్యాహ్న కాలపు వేళలో నిన్ను వేడుకుంటున్నారు, నిన్ను అడుగుతున్నారు, ఆకాశం వైపు చేతులు ఎత్తారు, ఒక్కొక్కరు సహవాసంలో కట్టబడాలయ్యా. నీతో
సమాధానం కలిగి నివసించాలి, మేలు పొందుకోవాలయ్యా. అట్టి వారిగా నీ బిడ్డలను మీరు నిలబెట్టండి. మీరు కనికరించినందుకై వందనాలు చెల్లిస్తూ నీ సేవకునితో సహవాసం కలిగి, సంఘము సేవకునితో సహవాసం కలిగి, సంఘము సేవకుడు నీతో సహవాసం కలిగి నడుస్తూ ఉండగా మీరు వర్తిల్ల చేసే దేవుడు అయ్యా. అభివృద్ధి పదంలో మీరు నడిపించండి అయ్యా. ఆశీర్వాదకరంగా మీరు మార్చండి నాయన. శాశ్వత జీవానికి హక్కుదారులుగా మీరు మార్చండి అయ్యా. పరిశుద్ధాత్ముడా మీరు గొప్ప కార్యాన్ని మీరు జరిగించారు. సేవకుడు ఈ ప్రాంతానికి రాగానే సంతోషంతో నింపబడాలయ్యా. సాహసాన్ని బట్టి సంతోషంతో నింపబడాలి. సంఘ బిడ్డల సాహసాన్ని బట్టి, సమాధానం బట్టి, మేలు బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, దైవ ప్రేమను బట్టి, దేవుల్లో నిలబడే విధానం బట్టి సేవకుడు సంతృప్తితో ఆనందంతో నింపబడినట్లుగా కార్యాలు మీరు జరిగిస్తున్నందుకు ఆయనకి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంఘము క్షేమాభివృద్ధి నందునట్లుగా, ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, దినదినము కూడా వృద్ధి చెందినట్లుగా, ఎల్లలు విశాలపరచబడినట్లుగా, సంఘ సరిహద్దులు విశాలపరచండి అయ్యా. నూతనమైన ఆత్మలతో మీరు నింపమని ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ మా ప్రభుడును ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.